ఉషా మేడం గారు అక్కిరాజ విజయలక్ష్మి గారు ఒక పాట పాడమని కోరారు. ఆవిడ పాటలో మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరం. కొత్త వాళ్ళు ఉన్నారండి. కొత్త వాళ్ళందరూ దయచేసి కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు తీసేయండి, వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసి కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఈరోజే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణానికి విచ్చేసిన కొత్త వాళ్ళందరూ దయచేసి ఆలకించి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. కళ్ళజోడు తీసేసి వేళల్లో వేళ్ళు పెట్టుకొని పాదాలు 2 క్రాస్ చేసి శక్తి సహిత గణపతిం శంకరాదిసేవితం విరక్త సకల మునివరసుర రాజ వినుత గురుగుహం భక్తాని పోషకం భవసుతం వినాయకం భక్తాని పోషకం భవసుతం వినాయకం భక్తిముక్తిప్రదం భూషితంగం రక్తపదంబుజం భావయామి భక్తిముక్తిప్రదం భూషితంగం రక్తపదంబుజం భావయామి భావయామి శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వసోహర శరణు వెంకట నాయక శరణు రాక్షస గర్వసోహర శరణు వెంకట నాయక శరణు 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 ఎన్నగల ప్రహ్లాదముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి ఎన్నగల ప్రహ్లాదముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు 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 సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక నిఖిల నేత్రని దేవి సుతనే నిఖిల నేత్రని దేవి సుతనే నాగభూషణ ప్రియనే నిఖిల నేత్రని దేవి సుతనే నాగభూషణ ప్రియనే
ಧಾರಣೆ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವೇದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ. ఓకే అండి, మీ రెండు చేతులు విడదీసి కంటిపైన 5 క్షణాలు పెట్టారు. మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. ఒకసారి గట్టి క్లాస్. ఇంత ఓపికగా మహిళా దినోత్సవం ఇక్కడ నా తోటి మహిళలందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉషా మేడం, విజయలక్ష్మి మేడం అందరూ సారు అందరూ నన్ను పాట పాడించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అంటే పాట పాడించే స్తోమత కూడా మాలో ఉంది. ఒకసారి గట్టి క్లాప్స్. థ్యాంక్స్ అండి. అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ ఇంత చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఉషా మేడం, అశోక్ కుమార్ గారు గట్టి క్లాప్స్. అలాగే మనకి మేదీపట్నం అనగానే ఒకరొకరు గుర్తొస్తారు. అశోక్ కుమార్ గారు, అశోక్ గార్డెన్ అని. అశోక్ గార్డెన్ అంటే చాలామంది తెలుసు. సార్ ఇందాకనే అశోక్ గార్డెన్ కాకుండా పల్లవి గార్డెన్ పెట్టినా డైరెక్ట్ పల్లవికి వెళ్ళిపోయారు వాళ్ళు. అశోక్ ఏదైనా బోర్డు పెట్టినా కానీ పల్లవికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే అశోక్ గార్డెన్ అంటే అంత ఫిక్స్ అయిపోయారు జనాలు. అది కాదు అంటే ఇక్కడ ఉండి కూడా రౌండ్లు కొడుతుంటారు, అసలు అది ఎక్కడుంది అది ఎక్కడుంది అని. అంటే నిజంగా అశోక్ గార్డెన్ అనేది అంత ప్రతి ఒక్కడికి ఆ మైండ్లో కూర్చుండిపోయింది. పిరమిడ్ సొసైటీలో ఫస్ట్ పిరమిడ్ సొసైటీలో సార్ బర్త్డే మొదలెట్టడం కూడా ఇక్కడ నుండి మొదలైంది. ఒకసారి గట్టి క్లాస్ వారికి. ఆ రోజు సార్ బర్త్డే మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు పెట్టిన భోజనాలు ఇప్పటికి కూడా చాలామంది గుర్తుంచుకుంటారు. నిజంగా ఆ రోజు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమము చాలా బాగుంది. సొసైటీలో ఇంతమందిని పిలిచి అసలు ఇంత భోజనాలు ఏర్పాటు చేస్తారా, అసలు పెళ్లి కంటే కూడా ఎక్కువ చేశారని చెప్పి ఆ రోజు తలుచుకున్న వాళ్ళు ఇప్పటికీ అదే మైండ్లో ఉన్నారు చాలామందికి. ప్రతి విషయంలో కూడా పత్రి గారు ఏదన్నా వర్క్లో స్పిరిచువల్కి వచ్చినా కానీ ఇటు నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేదంటే ఎయిర్పోర్ట్ నుండి ఇటువైపు వచ్చినా సార్ ఖచ్చితంగా అశోక్ కుమార్ గారి ఇంట్లో, ఉషా మేడం గారి ఇంట్లో భోజనం చేయండి ఇటువైపు వెళ్ళారు. నిజంగా ఆవిడ ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నది కాబట్టి వస్తూ పోతూ ఇది మా ఇల్లు అంటారు సార్ ఎప్పుడైనా కానీ. ఇది మా ఇల్లు కాబట్టి నా ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, నా ఇష్టం ఉన్నప్పుడు వెళ్తా అంటారు. వారు కూడా ఆ ఉద్దేశంతో పిలుస్తారు, ఇది మీ ఇల్లే సార్, మేము మీ ఇంట్లో అద్దెకు ఉన్నాము, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు రావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నిజంగా వారి ఇద్దరి మధ్యలో ఉండే బంధుత్వం అలాంటిది. ఒకసారి గట్టికి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పవన్ గారికి, తర్వాత సంగీత గారికి, వాళ్ళ మనవరాలకు కూడా గట్టి క్లాప్స్ ఒకసారి. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఉంది. ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవము జరుగుతుంది. గత 2 సంవత్సరం 3 సంవత్సరాల నుండి మనం ఎక్కడ మహిళా దినోత్సవం రోజు మహిళా దినోత్సవం చేసుకోవటం లేదు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం చేసుకోవాలని చెప్పి నేను, లక్ష్మి గారు, దూల్పూడి చంద్రశేఖర్ గారు వైజాగ్ మన్యసీమ కార్యక్రమంకి వెళ్ళి రావడం జరుగుతూ వస్తూ కారులో కూర్చొని ఈ సంవత్సరం ఏదో ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరు కూడా ఇది నేను చేస్తున్న ఫీలింగ్లో ఉండాలి అనే ఉద్దేశంతో మనం 2 కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒకటి అఖండ మౌన ధ్యానం. అఖండ మౌన ధ్యానం దాని గురించి చెప్పండి మేడం. ఇరవై 24 గంటలు ధ్యానం కూర్చుంటాం, లేదా 3 రోజులు కూర్చుంటాం, లేదా వారం రోజులు సప్తాహం అని, లేదా మండలం 40 రోజులని చేసుకున్నాం ఇప్పటి వరకు కార్యక్రమాలు. కానీ 108 రోజుల అఖండ ధ్యానం చేయాలన్న ఒక ఆలోచన మండసీమ ధ్యాన మహాచక్రంలో అక్కడ అఖండ ధ్యానం ఏర్పాటు చేస్తే మేము ముగ్గురం అఖండ ధ్యానంలో కూర్చొని బయటకు వచ్చిన తర్వాత టీ తాగుదామని టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. కూర్చున్నాక చాలా బాగుంది ధ్యానం. మరి ఇలాంటి ధ్యానం మన ధ్యాన మహాచక్రంలో కొన్నాళ్ళు చేస్తాం, తర్వాత చేయట్లేదు. అక్కడే కాదు, ఈసారి సిటీలను ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆ డిస్కషన్లో ముగ్గురు డిసైడ్ అయ్యామన్నమాట.
ఈసారి 108 రోజులు పెట్టుకుందాం. ఎలాగూ 108 రోజులు శాఖాహార ర్యాలీ ప్లాన్ చేశారు మాధవి మేడం, ఆర్ వెంకటేశ్వర గారు వాళ్ళు కలిసి. మరి ఈసారి అఖండ ధ్యానం కూడా ప్లాన్ చేద్దాం మనం అని డిసైడ్ అయ్యి ఎప్పుడు అనుకున్నప్పుడు అడిగినారు ఉమెన్స్ డే చేసి ఆ రోజు నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేద్దాం మనం అని. అంటే రేపటి నుంచి 108 రోజులు అఖండ ధ్యానం 2592 గంటలు నిర్విరామంగా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఈ భాగ్యనగరంలో ఈ భాగ్యనగరాన్ని విశ్వశక్తితో నింపడానికి ఈ ధ్యానం మొదలుపెట్టాం. 2592 గంటలు కాదు, అందరం కలిసి చేస్తే 1,00,000 గంటల ధ్యానం చేయాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. మరి ఈ అఖండ ధ్యానంలో ఎవరు ఎన్ని గంటలు పార్టిసిపేట్ చేస్తారో పర్సనల్గా మనకి మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఇన్ని గంటలు 2592 గంటల్లో ఈ 108 రోజుల్లో మరి మనం ఎన్ని గంటలు చేద్దామని డిసైడ్ అవుదాం. అవ్వాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక బాధ్యత అన్నారు మేడం. అలాగే ఈ ధ్యానం ద్వారా మనకి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నేనైతే సింపుల్గా ఒక 1000 గంటలు చేయాలని డిసైడ్ అయ్యా. ఏకదాటిగా కాదండి, ఈ 108 రోజుల్లో. రేపటి నుంచి 3 రోజులు మాత్రం 72 అవర్స్ ఏకదాటిగా చేయబోతున్నాను. మరి నాతో పోటీ పడే వాళ్ళు ఎంతమందో చూద్దాం. మొట్టమొదటిసారిగా మహాశక్తి కొత్తపేట మన జాన్ జగత్ ఆఫీస్ మహాశక్తి పిరమిడ్ మాధవి మేడం వాళ్ళ పిరమిడ్లోనే స్టార్ట్ చేస్తున్నాం. 3 రోజులు ఒక సెంటర్లో 36 ధ్యాన కేంద్రాల్లో ఈ 108 రోజులు అక్కడి ధ్యానం నిర్వహించుకోబోతున్నాం. మా ధ్యాన కేంద్రాల్లో కూడా ధ్యానం పెడదామని ముందుకొచ్చిన ఈ 36 సెంటర్ల మాస్టర్స్కి అందరికీ ఒకసారి క్లాప్ చేసుకుందాం మిత్రులారా. ఈ 72 గంటల ధ్యానంలో ఫుడ్ అనేది ఉండదండి, ఓన్లీ లిక్విడ్ ఫుడ్, జావ కానీ అరటిపండు కానీ జామకాయ కానీ. ఎందుకంటే ఎక్కువ గంటలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆకలి వేసి లెగిసి వాళ్ళకై వాళ్ళు తీసుకోవాలే తప్ప మధ్యాహ్నం 2 అయింది, అన్నం వేళయింది, అన్నం పెట్టాలి కదా అని చెప్పి లేపద్దు దయచేసి ఎవరు. ఈ 108 రోజులు మన భాగ్యనగర మాస్టర్స్కి ఒక యజ్ఞం. ఈ 108 రోజుల యజ్ఞంలో ఎవరెవరు ఎన్ని గంటలు ధ్యానం చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగటానికి మనకి ఇది ఒక అవకాశంగా భావించి ఈ యజ్ఞంలో పాల్గొందాం మిత్రులారా. అలాగే ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 15 వరకు 108 రోజులు శాఖాహార ర్యాలీ కూడా నిర్వహించుకోబోతున్నాం. ఆగస్టు 15 ఏంటి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చార్మినార్ ఏరియాలో శాఖాహార ర్యాలీ నిర్వహిస్తుంది గత 3 సంవత్సరాల నుంచి. మరి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చార్మినార్ ఏరియాలో మొట్టమొదటిసారిగా మాంసాహారం తినవద్దు, తింటే చస్తామని ధైర్యంగా చెప్పిన సొసైటీ ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. మరి అదొక అద్భుతం. పిరమిడ్ సొసైటీలో చార్మినార్ ఏరియాలో ర్యాలీ అంటే నిజంగా ఒక గొప్ప విశేషం. మరి ఆ ర్యాలీ ఆగస్టు 15తో పూర్తి చేసుకోబోతున్నాం. ఇది మీకు మీరుగా స్వచ్ఛందంగా రావాలి. ఈ ధ్యానానికి ఎలా స్వచ్ఛందంగా వచ్చారో ఈ ర్యాలీకి కూడా మా కాలనీలో మేము పలానా రోజు పెట్టుకుంటాం అని చెప్పి మీకు మీరుగా వస్తేనే మేము ర్యాలీ మీ ఏరియాలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ ఏరియాలో ర్యాలీకి కూడా పలానా డేట్లు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ ర్యాలీ 108 రోజులు అంటే గడిచిన 2 సంవత్సరాలు అంత ముందుగా ఒక వారం రోజులు ముందు చేసాము, తర్వాత 41 రోజులు చేసాము. ఈ సంవత్సరం 108 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత ఆఖరి రోజు చార్మినార్లో చేయాలని చెప్పి దానికి మాధవి గారు తర్వాత ఆర్వీరావు గారు దానికి పూనుకున్నారు. ఒకసారి వారికి గట్టి క్లాప్స్ వెళ్ళకి. ఈ 108 రోజులు ధ్యానం రోజు 3 గంటల నుండి 5 గంటల వరకు, కేవలం 2 గంటలు మాత్రమే. రోజు 2 గంటలు మాత్రమే ఈ ప్రచారం ఉంటుంది, శాకాహార ప్రచారం. కాబట్టి మీరు ఎవరు ఏ రూట్లోకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి మీకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ వస్తూ ఉండొచ్చు. రాకపోయి ఉంటే మీకు తెలిసిన వాళ్ళు దాంట్లో ఏదైనా ఒక గ్రూప్లో చేరాయండి. ఆ గ్రూప్ ద్వారా ప్రతి విషయాలు తెలుసుకోండి. అదేవిధంగా ఈ 108 రోజులు అఖండ ధ్యానం కూడా 5 రోజులు అంటే 5 సెంటర్లు 5 × 3 15 రోజుల ముందు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది.
ఈరోజు 9, 10, 11 ఒక సెంటరు, 12, 13, 14 ఒక సెంటర్, ఇట్లా ఈ విధంగా 5 సెంటర్ల ఇన్ఫర్మేషన్ మీకు ముందుకు వస్తుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ సెంటర్లకు వెళ్ళాలి, ఎప్పుడు ధ్యానాల్లో కూర్చోవాలి, కూర్చున్న తర్వాత మీకు అక్కడ ఆ చుట్టుపక్కల ఉండే మీకు బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చుండటం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంది, ఆ విషయాలన్నీ మీకు అక్కడ తెలియడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒకరోజు ధ్యానము, 2 రోజుల ధ్యానము, మండల ధ్యానము, 7 రోజుల ధ్యానము, ఈ సప్తాహాల ధ్యానాలు ఇలాంటివి మాత్రం చేశాము. 108 రోజులు చేయడం అనేది ఈసారి మొదటిసారి కాబట్టి ఒకసారి గట్టి క్లాప్స్. వీటికి ఎంతో ఎనర్జీ ఉంది. ఈ 108 రోజుల ధ్యానానికి ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఇక్కడ విశ్వవ్యాప్తంగా మనం పంచాలని చెప్పి ఆ ఎనర్జీలో మన అందరం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక గట్టి సంకల్పంతో ఆల్రెడీ పత్రిక గారు కూడా చెప్పడం జరిగింది. ఈ 108 రోజులు అఖండ ధ్యానము, ఈ 108 రోజులు శాకాహార ర్యాలీ గురించి చెప్పడం జరిగింది. అంతే అబ్బా, భూమి మీద ఎవరు చేయాల్సిన పని వాడు చేస్తూ పోవాలని చెప్పి ఒకసారి గట్టి క్లాప్స్ సార్ గారు ఆ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి పత్రిక గారు ఏ విషయం చెప్పినా కానీ దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అలాంటి రీజన్లో మనం కూడా ఉండడం నిజంగా గొప్ప విశేషం. కాబట్టి మనందరం కూడా వీలైనంత వరకు మనకు సెంటర్లో ఎక్కడ దగ్గర సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళి ఈ 72 గంటలు ఒక సెంటర్ ఉంటుంది. ఆ 72 గంటల్లో మీకు ఎన్ని గంటలు వీలుంటే అన్ని గంటలు ధ్యానం చేయండి. తర్వాత మీకు దగ్గరలో ఉండే ఏరియాలో ర్యాలీ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కూడా 2 అడుగులు వేయండి. ఆ అడుగులు వేసినప్పుడు దాని ఎనర్జీ వేడే ఉంటుంది. ఆల్రెడీ చార్మినార్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చేస్తే చార్మినార్లో ర్యాలీ మాత్రమే చేయాలని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ 108 రోజులు శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఇది అంతటికీ కారణం ముందు ఈ 108 రోజులు అఖండ ధ్యానము, 108 రోజులు శాకాహార ర్యాలీ పెట్టడం కంటే ముందు ఏదో ఒకటి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వీళ్ళందరూ కూడా ఒకే వేదిక పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకోగానే మాకు ఈ రోజు మహిళా దినోత్సవం అని చెప్పి ఒక తాట రావడము, ఈ మహిళా దినోత్సవం రోజు అందరిని ఒక వేదికపై పిలిచి అందరినీ అక్కడ ఆహ్వానించి ఈ కార్యక్రమం వాళ్ళకి వివరిస్తే బాగుంటుందని చెప్పడం అనుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం కూడా ఒక స్పెషల్గా చేయాలి. అందరూ మామూలుగా వచ్చి మహిళా దినోత్సవం అంటే వచ్చి ఊరికే కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాకుండా సొసైటీలో 65, 67 సంవత్సరాల పైన ఉండే వాళ్ళందరికీ కూడా స్పెషల్గా, అంటే ఆల్రెడీ వాళ్ళు ఏ ఏజ్లో వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పటికి కూడా ఆ ఏజ్లో కూడా సొసైటీలో ఉండి ఇంకా చాకచక్యంగా, ఇందాక ఇంద్రమోహన్ గారు అన్నారు మాకు 60 దాటినా కానీ ఇంకా స్వీట్ 16 లాగానే ఉన్నామని చెప్పి. నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను, కలెక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ర్యాలీలో పరిగెత్తినప్పుడు కానీ ఎంత చక్కచక్యంగా పరిగెడతారంటే అసలు వాళ్ళ ముఖంలో కానీ అలసట ఉండదు. వాళ్ళు చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు వాళ్ళకి. అంటే అంత ఉత్సాహంగా వాళ్ళు పరిగెడుతుంటారు. అలాంటి ఉత్సాహకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం చూసి ఎంతోమంది ఆ ఉత్సాహం పొందుతున్నారు. కాబట్టి నిజంగా ఈ రోజు ఇక్కడ జరిగే ఈ స్వీట్ 16 మనలందరూ సన్మానం చేసుకున్న స్వీట్ 16 మనలందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుదాం. ముందుగా మనకి ఈ హాల్ ఏర్పాటు చేసి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉషా మేడం గారికి ముందుగా సన్మానం చేద్దాం. మనం ఉషా మేడం గారికి లక్ష్మి గారు సన్మానం చేస్తారు. ఆ భాగ్యం నాకు ఇచ్చినందుకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్టి క్లాప్స్ అండి, మన క్లాప్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నిజంగా అసలు ఆవిడ ఎంతో అదృష్టవంతులు. మనం ఏది అడిగినా కానీ ఏర్పాటు చేయడం చాలా గ్రేట్. మనకి మెయిన్గా మేము ఉండడం ఇంకా గ్రేట్. ఉషా మేడం గారికి సన్మానం చేస్తున్నాడు అంటే నిజంగా మనకు మనం సన్మానం చేసుకున్నట్లే. మహిళా దినోత్సవం కాబట్టి కేవలం మహిళలే రావాలనే ఉద్దేశంతో అశోక్ కుమార్ గారు రానట్లుంది. ఒకసారి వారు కూడా గట్టి క్లాప్స్ వాళ్ళకి. అదేవిధంగా ఇంద్రబాబు మోహన్ గారికి లక్ష్మి గారి సన్మానం చేస్తారు. అమ్మ కూర్చోండి, ఎవరి సీట్లలో కూర్చోండి. తర్వాత సుజాత మేడం, అరుణ మేడం గారు సన్మానం చేస్తున్నారు. వస్తుందా? మానవ జాతి మనుగడకే ధ్యానం నేర్పింది మహిళ. జ్ఞానంలో ఆత్మజ్ఞానంలో ఇందర నడిచింది మహిళ. మానవ జాతి మనుగడకే ధ్యానం
జ్ఞానంలో ఆత్మజ్ఞానంలో ముందర నడిచింది మహిళ. సార్ అందరికీ జ్ఞానం నేర్పారు. మన యొక్క శక్తిని అందరికీ గుర్తు చేస్తూ మీరందరూ కూడా అంత బాగా ధ్యానం నేర్పండి అని చెప్తున్నారు. అందరూ మార్గంలో నడుద్దాం. ఈ కార్యక్రమం అచ్చంపేట ధన్యవాదాలు. చంద్రమ్మ గారికి ఉషా మేడం గారు సన్మానం ఇస్తారు. వసంత నగర్ కుక్కట్పల్లి, మా కుక్కట్పల్లి. ఇప్పుడు ఇందాక నేను మా మీద మా మేడం ద్వారానే ఎంతో మంది వాళ్ళు మేమందరం ఇంత చేస్తున్నామంటే మొదటగా మేడం గారి కృషి చాలా ఉంది. ఎప్పటికీ మేము మర్చిపోం ఆ మేడం గారి కృషిని. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ. అచ్చంపేట చంద్రమ్మ గారికి ఒకసారి గట్టి క్లాస్. ఆ ఓంకారేశ్వర పిరమిడ్ ట్రస్ట్ నంబర్ చూడండి. చదువు కానీ వయసు కానీ సేవ చేయడానికి అడ్డు కాదని తెలియచెప్తున్నారు చంద్రమ్మ మేడం గారు. మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అమ్మా ఇది థ్యాంక్ యూ అమ్మా. సూర్యప్రకాశమ్మ గారు అందరికీ అమ్మ సూర్యప్రకాశమ్మ గారు బిగ్ క్లాస్. బిగ్ క్లాస్. ఫోటో బిగ్ క్లాస్. నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు ఈ మేడం. పార్కుల్లోనూ సెక్రటేరియట్లోనూ ఈ మేడం సన్మానం చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అక్కడ ఉన్నట్టు గిరిజా మేడం వాళ్ళ మదర్ శ్యామల, శారద, తర్వాత గిరిజ వాళ్ళ మదర్ గారు నిజంగా మేదిపట్నంలోకి వెన్నెముక లాంటి వాళ్ళు. ప్రతి ర్యాలీలో కానీ తర్వాత కలెక్షన్లో కానీ ఏ విధంగా ఉన్నా కానీ వీళ్ళు ముందుంటారు. అసలు నిజంగా వాళ్ళని చూస్తే మా ఆవిడ కూడా ఫీల్ అవుతుంది. ఆ ఏజ్లో అంత పరిగెడుతుంటారు వాళ్ళు. అసలు నేను 24 గంటలు యాక్టివ్గా ఉన్నట్లే ఉంటాను కానీ ఎప్పుడు డల్గానే ఉంటాను. కానీ వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఒకసారి గట్టి క్లాస్ అండి శ్యామల గారికి, శారద గారికి, గిరిజ గారికి. తర్వాత యోగేశ్వరి ఆంటీ, బాలకుమారి, రత్నకుమారి, సూర్యప్రభ గారు రావాలి. యోగేశ్వరి ఆంటీ గారి ఆవిడ ఎక్కడ భోజనాలు సర్దడానికి వెళ్ళినట్టున్నారు. యోగేశ్వరి ఆంటీ గారు కుక్కట్పల్లిలో యూత్ ఎవరంటే యోగేశ్వరి మేడమే. 70 ఏళ్ళు కానీ రండి మేడం. కొంచెం ఎవరెవరో పేర్లు చూపించే సన్మానం చేయండి అమ్మా. ఇద్దరికి ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. సచివాలయంలో ధ్యానం అంట, శాసనసభలో ఎల్ఐజి లక్ష్మి గారు, సచివాలయంలో ధ్యానం అంట, మెట్రో విజయలక్ష్మి గారు ధ్యానంలో ధ్యానం అంట. ఎక్కడైనా ధ్యానం అంటారో అన్నలారా, ఎప్పుడైనా ధ్యానం అంటారు. క్లాస్ ఫర్ ధ్యానం. బేబీ ఆంటీ గారు. అమ్మా ఎవరెవరి పేరు తెలియాలి, అసలు ఎవరు తెలియట్లేదు అక్కడ. మీరు సన్మానం చేసిన ఒకటి, చేయకపోయిన ఒకటి. బాలాకుమారి గారు వసంత నగర్ చాలా ధ్యాన ప్రచారం చేస్తారు, క్లాసులు కండక్ట్ చేస్తారు, ఫండ్ కలెక్షన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లోనే భోజనాలు పెట్టి అందరికీ చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. బాలకుమారి ఆంటీ గారు ఒక్కసారి బిగ్ క్లాస్. అలాగే రత్నకుమారి గారు ఒక సెంటర్ నడుపుతున్నారు. ఎన్నో క్లాసులు, ర్యాలీలు అద్భుతంగా నిర్వహించారు. ఆ రత్నకుమారి మేడం గారికి కూడా ఒక్కసారి బిగ్ క్లాస్. అలాగే యోగేశ్వరి మేడం తెలుసు కదా అందరికీ, శాఖాహార ర్యాలీలో బ్యానర్ పెట్టుకొని ముందుంటారు. ఆవిడ బ్యానర్ ఆంటీ అనేస్తాం అందరూ. నేను
70 ఏళ్ళు వచ్చినా కానీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు మేడం గారికి. అలాగే ఇంకో ఎల్ఐసి నుంచి వచ్చారు లక్ష్మి ఆంటీ. నేను చెప్పకుండానే డిసెంబర్లో జరిగే ధ్యాన యజ్ఞానికి వాళ్ళ బంధువులందరినీ అడిగి ఫండ్ ఇచ్చి లక్ష్మి నేను ఇంత చేసాను వచ్చి పట్టుకెళ్ళమ్మా అని చెప్తూ ఉంటారు మేడం. అలాగే ధ్యానం చాలా బాగా చేస్తారు, చాలా బాగా బుక్స్ చదువుతూ ఉంటారు మేడం. అలాగే బేబాంటి సరోజ ఎల్ఐసిలో ఇప్పుడు ప్రతి వారం క్లాసులు నిర్వహిస్తున్నారు, అలాగే ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ ఎంతో చూడటానికి ఏజ్లో పెద్దవాళ్ళైనా కానీ సేవ చేసే దానిలో మనందరికీ స్ఫూర్తి మహిళా మండలి. వీళ్ళందరికీ ఒకసారి క్లాస్ పెడదాం మిత్రులారా. నగర్ సెంటర్ లో అసలు ధ్యానాన్ని మొదలు పెట్టిందే హేమలత మేడం. హేమలత మేడం సన్మానించుకోవడం నిజంగా చాలా చాలా మా గర్వకారణం. అలాగే శేషారత్నం ఆంటీ అసలు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తారంటే ఎనీ టైం ఎనర్జెటిక్ గా ఉంటారు. ఈవిడ అన్నం తింటుందో డైరెక్ట్ ఎనర్జీ తీసుకుంటుందో తెలియదు. అలాగే కనకదుర్గ మేడం, ఈ మేడం కూడా ఎంతో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు, ఫండ్ కలెక్షన్కి వస్తారు. ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు చూడు ఎనీ టైం ధ్యాన ప్రచారంలో ఉంటూనే ఉంటారు. వీళ్ళందరికీ మనందరం సన్మానం చేసుకోవడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. చాలా చాలా క్లాస్ మన వాళ్ళకే మనకే జరుగుతుంది సన్మానం, అర్థమైందా? మనం ఇచ్చే ఈ ఎంకరేజ్మెంటే రేపు మహిళా చక్రంలో కనబడింది. అందుకని క్లాస్ కొట్టండి. పత్రి సార్కి ముందుగా నమస్కారాలు. అలాగే ప్రపంచ మహిళా ధ్యాన మహిళలందరికీ కూడా ఈ శుభాకాంక్షలు. ఈ విషయంలో ఇక్కడ మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడానికే మనకి ఇవి ఇస్తున్నది, అది గుర్తు పెట్టుకుందాము. దీనికే త్యాగరాజుల వారు ఏమన్నారంటే వంచన చేయదగిన వరాలు ఇచ్చి నాకు అనేసి. అలాగే నిజంగా నేను మనసులో నమ్మావని టెస్ట్ చేస్తున్నావా నన్ను అని అడుగుతారనమాట. అదేవిధంగా ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ధ్యానిగా అయ్యాం మొదట, తర్వాత ధ్యానాన్ని పంచటము శాకాహారమయం చేయటం అనేదే మన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అనేదే మన ఇక్కడ లక్ష్యం అనమాట. అది థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరిని ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన బాధ్యత, మన లక్ష్యం, మన అదృష్టం కూడా పిరమిడ్ సొసైటీలో ఒక పిరమిడ్ మాస్టర్గా, అందులో మహిళా మాస్టర్గా ఉండటం నిజంగా మన అదృష్టం. నేనేమి ఉపన్యాసాలు ఇవ్వను, రెండు మాటలు. ఇవాళ నేను ఈ కార్యక్రమానికి వస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు అన్నారు, కరోనా ఉంది కదా, ఇప్పుడు ఇంత గ్రూప్లో నువ్వు ఎలా వెళ్తావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. అడిగితే నేనేం చెప్పానంటే మేము ధ్యానం చేస్తాం కాబట్టి ఇక్కడ బోల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెజిటేరియన్స్కి రాదు, మేమందరం వెజిటేరియన్సే, మేము వెళ్ళొచ్చు ఏమన్నా చేయొచ్చు అని చెప్పాను అనమాట. ఇంతటి నమ్మకాన్ని మనకు కలుగ చేసిన ఈ వ్యవస్థ ఇంకా పురోగమించాలని కోరుకుంటున్నాను. సుమన్ మేడం చూసారా, కరోనా లాంటి వైరస్ కూడా శాకాహారులకి ధ్యానులకి ఏమీ చేయదని గంటాబద్ధంగా చెప్పి మరీ వచ్చారు మేడం. మరి మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మల్లీశ్వరి మేడం తర్వాత సుమన్ మేడం 2012 నుంచి రిసెప్షన్, మన ధ్యాన మహాచక్రంలో రిసెప్షన్ బాధ్యతలు స్వీకరించి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మల్లీశ్వరి మేడం. ప్లీజ్ మేడం కూర్చోండి. మైదీపట్నం మాస్టర్, ఇంకొక మాస్టర్ సుమన్ మాస్టర్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో మేడం గారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. విజయ మనోహర్ గారు, అదేవిధంగా విజయ మనోహర్ గారు, ఉమా సూరారం గారి గురించి రజని గారు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నారు. రజని. మహిళా ధ్యానులందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవ సందర్భంగా మనందరం కలిసి ఇంత ఇదిగా చేసుకోవటం, ఇది కేవలము గురువు గారి అనుగ్రహము. పత్రి మేడం గారికి ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, మనం ఇందా నుంచి మహిళ గురించి చాలా మాట్లాడుకున్నాము, చాలా గొప్ప వాళ్ళం మనము, మనకు మనమే చాలా చాటి చెప్పుకున్నాము. కానీ ఇంకొక చిన్న విషయం కూడా ఈ మహిళ గురించి చెప్తామని నేను మాట్లాడుతున్నాను. మహిళని స్త్రీ అని కూడా అంటారు, మరి స్త్రీ శక్తి అంటారు. ఈ స్త్రీ అన్న అక్షరంలో మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏమేమి ఉన్నాయి అంటే, మరి సాకి తావత్తుంది, రావత్తుంది, అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఈ 3 గుణాలు కలయిక దాటిన తర్వాత శుద్ధ సాత్వికము. శుద్ధ సాత్వికం అంటే పూర్ణం. ఆ పూర్ణముకి పైన
ఈశ్వరుడు అంటే స్త్రీ అన్నప్పుడు దీర్ఘం వస్తుంది పైన, అంటే ఆ స్త్రీత్వములో ఈశ్వరుడే ఉన్నాడు. మరి భగవంతుడు మనకి ఎంతో గొప్ప ఇది అనుగ్రహం ఇచ్చాడు. ఆ స్త్రీత్వంలోనే మరి ఈశ్వరుడు ఉన్నాడు. బ్రహ్మ తను సృష్టించి అమ్మగా పిలిపించుకుంటున్నాడు మనందరితోనూ. మరి ఆ బ్రహ్మ గారి కోరిక ప్రకారంగా అమ్మ అన్న పదం వచ్చింది. కాబట్టి మన స్త్రీ జన్మ తీసుకున్నందుకే మనం గొప్ప. ఈ ధ్యానంలోకి వచ్చినందుకు, ఈ ధ్యాన ప్రచారమే కానివ్వండి, ధ్యాన సేవే కానివ్వండి, చాలా సందర్భాల్లో సారు సేవ గురించి చెప్పారు. మరి ఇంకా సేవ చేసి ప్రపంచ ధ్యాన మహాసభలకి ఇంకా గొప్పగా, అంటే మొదటిసారి అనుభవం అయింది, రెండోసారి ఇంకా బాగా చేసుకోవాలి అని ఆకాంక్షిస్తూ మీ అందరికీ సెలవు. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఉమా మరి సురారం ఉమా మేడం సురారంలో పిరమిడ్ కట్టి ఎంతో మందికి ధ్యానం చెప్తూ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఆ మేడం చూడగానే ఒక పార్వతీదేవి గుర్తొస్తారు. నాకైతే చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా, చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించేంతగా అనిపిస్తారు ఆ మేడం. మరి ఆ మేడం గురించి రచిత మేడం. నమస్కారం అందరికీ. అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చిన నా తల్లికి వందనము. నాకు అత్త అయిన అమ్మగా ఆదరించిన, ఒక ఆత్మీయత అనురాగాన్ని పంచిన శ్రీమూర్తికి పాదాభివందనము. చంద్రముఖము లాంటి ముఖము కలిగిన కలువల్లాంటి జ్ఞాన నేత్రములు, హరివిల్లులోని ఇంద్రధనస్సు ఆమె మనసు, పారిజాత పుష్పము ఆమె దివ్య రూపము, శ్వాస మీద ధ్యాస అనే జ్ఞాన దీపము అందించిన ఆమె ప్రతిరూపము. అదే ఉమాదేవి గారికి ఆత్మీయత అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేడు శుభదినము. నేను మా అత్తయ్య గారు తోడికొడలు, కానీ నేను ఎప్పుడూ అలా సొంత అత్తగానే, నాకు అసలు అమ్మగానే. నా భర్త చనిపోయినప్పుడు నాకు అమ్మగాను ఎక్కువ ఆ లోటు ఎప్పుడు మా మామయ్య. సో విజయ మనోహర అంటే మరి మెదక్లో పిరమిడ్ కట్టించి ఈ రోజు కూడా రజని గారు వాళ్ళ అత్తయ్యకు సన్మానం ఇస్తున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఈ విజయ మనోహర మేడం ధ్యానం చేసి, ఎంత సీనియర్ మాస్టర్, ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మెదక్లో పిరమిడ్ కట్టించి, వాళ్ళు ఉండేది హైదరాబాద్లో అయినా ప్రతి వారం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపట్టి ఆ పిరమిడ్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. విజయలక్ష్మి ఆర్వీరావు గారు మిసెస్ మీరుపేట విజయలక్ష్మి గారు, మీరుపేట శోభ గారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టు ప్రతి మహిళ తనలో ఈ నూనె వేసి, ధ్యానం అనేటటువంటి నూనెను వేసి వెలిగిస్తే అప్పుడు అది యొక్క దివ్య జ్యోతులతో జ్ఞానాన్ని ఇంట్లో అందరికీ, ప్రతి వారికి కూడా ఆ యొక్క ప్రభావం చేరి అందరూ కూడా జ్ఞానులుగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి మహిళకు మహిళ ఎంత గొప్పది అంటే తను అన్నీ అనుభవిస్తూ కూడా ఇంట్లో ప్రతి వారికి, అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అనుకూలతలు, ప్రేమను ఇవన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి మహిళ యొక్క గొప్పతనాన్ని మన పత్రిజీ గారు గుర్తించి మనకు ఇంత గొప్పటి స్థానం ఇచ్చినందుకు వారికి మరియు పత్రి మేడంకి శతకోటి పాదాభివందనాలు. మన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నా వైపు నుంచి కృతజ్ఞతలుగా తెలుపుతూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నానని మరియు లక్ష్మీ మేడంకు కూడా ఎన్నో దీవెనలు ఇస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు అంటే ఆర్ఎంఎస్ లా గుర్తొస్తారు అందరికీ. సారు ఏ క్లాసులు పెట్టినా, ఏ మాస్టర్ వచ్చినా నిరంతరం ఎంతో మంది మాస్టర్స్ కి అన్నపూర్ణలాగా కమ్మటి భోజనం వండి పెడతారు. మేడం ధ్యానం చేస్తారు, ధ్యాన ప్రచారం చేస్తారు, ర్యాలీలో పాల్గొంటారు. అలాగే ధ్యాన మహాచక్రాల్లో రిసెప్షన్ వర్క్ సంపూర్ణంగా చేస్తారు. మరి మేడం గారికి సన్మానం చేసుకోవడం నిజంగా మన అదృష్టం. ఒకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఈ ఉషా మేడం, మీర్పేట ఉషా మేడం పిరమిడ్ కట్టించారు. మరి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే మరి శోభా మేడం
కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ అంతా ఒక వసుదైక కుటుంబంలాగా ఈ మాస్టర్స్ అందరూ చేస్తారు. మరి ఈ మాస్టర్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే రాఘవమ్మ అండి, మరి ఇక్కడే కాకుండా అమెరికా వెళ్ళి కూడా ఆవిడ ధ్యాన ప్రచారం చేస్తారు, అక్కడ క్లాసులు చెప్తారు. అలాగే సుమిత్ర మేడం, ఇదంతా మీరుపేట మాస్టర్స్, ఇందాక కుక్కట్పల్లి మాస్టర్స్ అయిపోయారు, ఇప్పుడు మీరుపేట మాస్టర్స్. వీళ్ళందరూ త్రిమూర్తి పిరమిడ్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతం. మరి ఈ మాస్టర్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. సుమిత్ర మీరుపేట్ వచ్చారు సుమిత్ర గారు. భోజనాలు చేసిన తర్వాత ఎవరు వెళ్ళొద్దండి. దాని తర్వాత ఓ అద్భుతమైన కార్యక్రమం ఉంది, ఒక 10 నిమిషాలు. తర్వాత చంద్ర మేడం, మారం చంద్ర గారు, చంద్ర మేడం, తర్వాత కస్తూరిబాయి మేడం, కస్తూరిబాయి గారు. నడవలేకపోతే మేమే మీ దగ్గరకు వచ్చి సన్మానం చేస్తాం. విజయభాస్కర్ గారికి వస్తారు, గట్టి క్లాస్ అండి. ఆ మేడం చూసి నేర్చుకోవచ్చు. లక్ష్మి కస్తూరి మేడం, చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి గట్టి క్లాస్ ఒకసారి. నిజంగా ఈ రోజు వారు లేకుండా మనం ఇంత గట్టిగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. వెల్కమ్. మన మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుదాం మిత్రులారా. బిగ్ క్లాస్. వెళ్ళిన భోజనం చక్కటి సార్కి అనుగుణంగా కమ్మటి భోజనం వండి పెడుతూ ఉంటారు మేడం. అలాగే విజయలక్ష్మి గారు మెట్రో దగ్గర పిరమిడ్ కట్టి క్లాసులు పెడుతూ ఎంతో ప్రచారం చేస్తున్నారు విజయలక్ష్మి మేడం. ఆ మేడం గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మేడం వినబడట్లేదు. కిషన్ గారు, వి శారద గారు, దర్శనగర్. అది తీసేయండి, ఒకటి తీస్తే చాలే. అదేవిధంగా సరస్వతి గారు, అమరేందర్ రెడ్డి గారి మదరు, ధ్యాన జగత్ మాధవి గారి అత్తయ్య, ముగ్గురు రత్నాలు కన్నా సరస్వతి. సరస్వతి అంటే ఒక్కటే ఉంటుంది, వీణ ఒక్కటే. ఒకసారి సరస్వతి గారు గట్టి క్లాప్స్ అండి. లక్ష్మి గారు, అయిపోయిందా? తెచ్చి సరస్వతి మేడం, మన మాధవి మేడం వాళ్ళ అత్తగారు, అరుణ మేడం వాళ్ళ అమరేందర్ రెడ్డి గారు అమ్మగారు, ముగ్గురు రత్నాల్ని కన్నా ఒక గొప్ప మదర్. మనం దీవిస్తాం కదా చిన్నప్పుడు, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని. అంత గొప్ప మదర్ నాకు పిన్ని. గ్రేట్ గ్రేట్. మాట్లాడు మాట్లాడు. హలో, నేను సుభాష్ పత్రి గారికి నా యొక్క వందనాలు. మీ అందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభిమానాలు, వందనాలు. మాకు అసలు నా పునాది రాయి నా పెద్ద కోడలు. అంటారు కదా, చెట్టు ఇంటికి పెద్దది పునాది అని. ఆమె వచ్చింది, మా ఇంటికి కళ వచ్చింది. మేము చాలా 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 ఆనందంగా ఉన్నాము. మా కుటుంబం మొత్తం మార్చేసింది మాధవి మేడం. ఆమెతో మా కుటుంబమే చాలా ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆనందదాయకంగా మేము అందరం ఉన్నామన్నట్టు. ఆమెతో మాకు చాలా 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 ఆనందంగా ఉన్నది. ఇదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
అలాగే అరుంధతి మేడం వాళ్ళ అమ్మగారు యాదమ్మ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. పూల ఫ్యామిలీ ఇద్దరు విజయపురాల్లో గ్రేట్ కదా. ఈ రోజు వీళ్ళిద్దరికి సన్మానం చేసుకోవడానికి కూడా కారణం ఉందండి. ఈ ఇద్దరి తల్లులు చెరొక బిడ్డని కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అందించారు. ఒకరు రాజేశ్వర్ పూలా గారి మదర్, అలాగే ఇంకొక అమ్మ అరుంధతి మేడం వాళ్ళ మదర్. వీళ్ళిద్దరు విజయపురాల్లో వాళ్ళిద్దరిని ధ్యాన ప్రచారానికి మన పిరమిడ్ సొసైటీకి అందించారు. సో వీళ్ళిద్దరిని సన్మానించుకుందాం. ఈరోజు రాజేశ్వర్ పూలా గారు అరుంధతి గారి మ్యారేజ్ డే. గంధం చేతి పుస్తుంది. చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా రండి సార్. స్త్రీ చైతన్య శక్తి బుక్ సార్ అనుజ మేడం రాశారు. బిగ్ క్లాస్. బుక్ థ్యాంక్ యూ మేడం. ఇంత అద్భుతమైన పుస్తకం రాశారు. మేడం గారికి ఒకసారి బిగ్ క్లాస్. ఎక్కడైనా జెంట్స్ ముందు దండ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మహిళా దినోత్సవం కాబట్టి లేడీస్ ముందు సన్మానం అంట. దయచేసి పూల గారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ రావాల్సింది కోరుతున్నాము. కేక్ కటింగ్ ఉంది ప్లీజ్. 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వాళ్ళ సాకేత్ మరి అందరూ పెళ్ళి నాదే, భోజనాలు మాత్రం లక్ష్మీ మేడం గారి. ఒకసారి గట్టి క్లాస్ అండి. నా పెళ్ళికి భోజనాలు ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ అదృష్టం ఉండాలి. లేకి సొమ్మొక్కడి. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ రావడం కూడా గొప్ప విశేషం. ఈరోజు మహిళా దినోత్సవం రోజు నా మ్యారేజ్ అవడం కూడా ఇంకా గొప్ప విషయం. ఈ మ్యారేజ్ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత సూర్యబాబు గారు, నా మిత్రుడు కృష్ణారెడ్డి గారు, రాజశేఖర్ అండ్ రమణ గారు, నిజంగా పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ లేకపోయినా నాతోటి నా తమ్ముడు లాంటి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ మేడం గారు, మాదంతా ఒక టీం. మాదని కాదు, నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరు వర్క్ చేస్తున్నా ఒక టీంగా ఉండి వర్క్ చేస్తారు కాబట్టి అందరూ కూడా బంధువులే. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బంధువులు అందరూ కూడా నమస్సుమాంజలు. మీరందరూ కూడా మా పెళ్లి ఈ రోజు సంవత్సరం జరుగుతున్నది, 3 రోజుల సంవత్సరం జరిగేంత కూడా మీరు మాతో ఉండాలని చెప్పి నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ క్లాసు నీరజ మేడం, విజయభాస్కర్ రెడ్డి సార్ వాళ్ళ క్లాస్ విన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏరియాలో ఉషా మేడం వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు, సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో క్లాస్కి వచ్చి నేర్చుకున్నాను. సబ్జెక్ట్ అంతా నేను ఇక్కడ ఏరియాలో నడుచుకుంటూ వచ్చి విని ఇక్కడే ప్రచారం చేసి నేను ఇక్కడి వరకే ఆగిపోయాను. ఈ సంవత్సరం అంతా తిరగాలని నేను ఆలోచిస్తున్నాను. మా ఏరియా వాళ్ళందరినీ కూడా ఒక టీం లాగా తయారు చేసి మేదీపట్నం అంటే మేమే ఎక్కువ చేస్తామని అనిపించుకోవాలని ఉంది. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత కలిసి ఉండాలనుకుంటారు ఎవరైనా. ఈ రోజు నుండి విడిపోతున్నారు. అసలు గట్టి క్లాస్ ఆడికి.
శాస్త్ర ప్రకారం ముందు జెంట్స్ వేయాలబ్బా. ముందు మహిళలకి ఓకే ఓకే గట్టిగా. బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చారు సువర్ణ మేడం, అలాగే బిఎస్ఎన్ఎల్లో చేస్తారు పద్మ మేడం, వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. కేక్ కట్ చేస్తారు, చేయండి. ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాం మేము. ఎవరి పుట్టినరోజుకైనా ఎవరి మ్యారేజ్ డేకైనా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వస్తాయి. అలా ముందు మేము పెట్టాక అది మీరు తినడానికే సరిపోద్ది అబ్బా, మాకెక్కడ పెడతారు? థ్యాంక్ యూ. అదే సువర్ణ మేడం, తర్వాత పద్మ మేడం రావాల్సిందిగా కోరుచున్నాం. బిఎస్ఎన్ఎల్ చేసే పద్మ మేడం, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చిన సువర్ణ మేడం. భోజనం చేస్తున్నారంట. ఇంకా భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానులుగా మారిన రోజు. ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు. నింగిలోని ఆనందాలు జ్ఞానులందరూ పొందిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. జీవహింస మానిన రోజు, హంసను చేబూనిన రోజు. జగమంతా విరిసిన రోజు, జ్ఞానమంతట పండుగ రోజు. జ్ఞానులందరూ ఆశయాలు జ్ఞాన జగత్తుకై వెలసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిఎంసి ప్రేక్షకులకి, మహిళలందరికీ కూడా, అదేవిధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి దేవుళ్ళకు కూడా మరి ఒక్కసారి నమస్సుమానులు తెలుపుతూ, ఈరోజు ఈ మహిళా దినోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మనకి ఏర్పాటు చేసిన ఉషా మేడం, అశోక్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా, అదేవిధంగా కూకట్పల్లి వాస్తవ్యులు లక్ష్మి వాళ్ళ టీము మనందరికీ కూడా చక్కని భవనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిఎంసి కెమెరామ్యాన్ రాజు గారికి, తర్వాత రాజశేఖర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మనందరం కూడా విశేషంగా పాల్గొనడం గొప్ప గమనార్హం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా ఉమెన్స్ డే రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం మనందరం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, మరి ఈ గార్డెన్ ఇచ్చిన ఉషా మేడం గారికి, మరి ఇవాళ సన్మానం చేసుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా మిత్రులారా. మరి సువర్ణ మేడం కూడా సన్మానం చేసుకున్నాం. ఇంకో మేడం పద్మ మేడం
సన్మానం చేసిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న గిఫ్ట్ ఒకటి అరేంజ్ చేశాను, బుక్స్. థ్యాంక్ యూ మేడం.